ఏంట్రా అంత టెన్షన్ పడుతున్నావు నువ్వు? ఈ ఊళ్ళో ఉన్నాడు రా, ఎవడాడు? బిల్డప్ బాబాయ్ అని. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా, వచ్చేసాడు. నాకు తండ్రి లాంటి వాడు అని అన్న అంటా ఉంటాను. సౌమ్యుడు, మీ అందరికి తెలిసిన వాడు. రాజకీయ సిద్ధాంతం ఏమైనా ఉందా మీ పార్టీకి అని నేను అడుగుతా ఉన్నా. రేపొద్దున మళ్ళీ మా అధికారం వస్తుంది. వచ్చినప్పుడు అన్యాయం చేసిన ఈ నాయకులందరినీ కూడా అట్టలు కూడా తీసి నిలబెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నేను నిజంగా దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి గారు, మేము దమ్ముంది డైలాగులు చెప్పడం కాదు రాయ్, చెప్పిన దాని మీద నిలబడాలి, నిలబడి చూపించాలి. చూపిస్తా. చూసాను రేపు 17వ తారీఖు నుంచి అసెంబ్లీ బిగిన్ అయింది. రా, ₹1 కోటి ఇచ్చిన కూడా కొన్ని పనులు చేయను. వాటిలో మొదటి పని ఇదే. దమ్ముంటే రా, దమ్ముంటే రా అంటారు. మాట్లాడండి గారు, సత్యం జనాలు మనకేంటి వెళ్ళండి. ఓహో, వాళ్ళెవరు అంటమైంది, నేను అపాంచి చెప్పటమైంది. ఇది భలే ఉంది అబ్బా. నువ్వేం మాట్లాడుకున్నావు? వేదిక ఉంది, నువ్వు మాట్లాడే వేదిక ఒకటి ఉంది. మాట్లాడకుండా పారిపోతా ఉన్నావు 2 ఏళ్ల నుంచి. ఇప్పుడు ఏం చేయాలంటే టెన్షన్ పడక మామ, ప్లీజ్ కూల్గా ఆలోచిద్దాం రా. ఇవాళ మళ్ళీ మిమ్మల్ని ఆహ్వానిస్తా ఉన్నాం. జుట్టు ఉంటే ముడేసుకోవచ్చు, జుట్టు లేకపోతే ముడేసుకునేది ఏమి ఉండదు. ఇంత గొప్ప ఫిలాసఫీ చెప్పినందుకైనా నువ్వు పీకిల దాకా తాగాలన్నా. అసెంబ్లీకి రావాలి అంటే మాది ప్రధాన ప్రతిపక్షం. అంటే అప్పుడే మీకు ఎవరివ్వలేదు, నేనే పెట్టుకున్నా. 40% ఓట్లు ప్రతిపక్షం. మరి ఓట్లు ఎందుకు రాలేదో మాకు అర్థం కాలేదు. కానీ అసెంబ్లీ ఉన్నది 2 పక్షాలు. నిజమా? ఒకటి పాలకపక్షం, 2 ప్రతిపక్షం. 3వ పార్టీ లేదు. ఆటోమేటిక్ గా ఆ స్టేటస్ ఇవ్వాలి ప్రతిపక్ష హోదా. అది అవదమ్మా. ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వట్లేదు? ప్రతిపక్ష హోదా ఇవ్వాలి మాకు. ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా మా పార్టీకి రావాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఉన్న పోతలో ఉంటూ అడుక్కోవడం తప్ప వేరే లేదు. ఐ హేట్ బెంగర్స్. ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా ఇవ్వాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఖచ్చితంగా మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి. సేమ్ టు సేమ్ చెప్పనండి. అందుకే చెప్తాను. ఒకటి అధికార కూటమి, రెండోది మేము ప్రతిపక్షం. మేము కాకుండా ఎవరైనా ప్రతిపక్షం ఉన్నారు అసెంబ్లీలో? అసెంబ్లీకి వచ్చే దమ్ము లేదు కానీ ముఖ్యమంత్రి పదవి, ప్రతిపక్ష హోదా పదవి కావాలా? ఏమిటండి మీరు మాట్లాడేది? మనం మేము కాక అసెంబ్లీలో ఇంకొకటి ఎవడు ప్రతిపక్షం లేకపోతే మమ్మల్ని ప్రతిపక్ష పార్టీగా గుర్తించాలా లేదా? రుకో జరా, సబర్ కరో. చంద్రబాబు నాయుడు గారికి 23 మంది శాసనసభ్యులు ఉన్నారు. ఒక 5గురిని లాగేస్తే ఎంత వాగుడు వాగాను మూర్తి. అబ్బబ్బబ్బబ్బబ్బ, ఒక్కడికి ఎందుకు ఈ నోటి తోలంట? సందమా కావాలి, ప్రజలు ఇవ్వాలి నీకు ఆ పదవి. పోయినసారి 150 సీట్లు ఇస్తే 20 కదా. ఆయనకు 18 మంది 17 మంది వస్తారు. అప్పుడు ఆయన ప్రతిపక్ష నాయకుడు స్టేటస్ కూడా ఉండదు. లాగేద్దాం. అప్పుడప్పుడు 3 వస్తే ఇలా పిచ్చి పిచ్చిగా సాగుతూ ఉంటా. ప్రజలు ఇవ్వలేదు కదా నీకు ప్రతిపక్ష హోదా. సార్ స్పీకర్ గారు ఎన్నిసార్లు చెప్పారు, మేము ఎన్నిసార్లు చెప్పాం. చేయమని డిస్క్వాలిఫికేషన్ కాదు ఇది. రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగపరంగా ఏది ఉందో దానికోసం పోరాడు. వచ్చాడమ్మా ఉచిత శేఖరుడు. ఈ మాటలు ఏ విధంగా ఉన్నాయంటే, వినేవాడు వెర్రోడైతే చెప్పేవాడు జగన్ గారు అన్నట్లుగా ఉంది పరిస్థితి. ఇక్కడ ఓడుతున్నా అనుకుంటుందో తెలియదు కానీ ప్రతిసారి ఇంపాక్ట్ ప్లేయర్ లాగా నన్ను మాత్రం దింపుతున్నారా. మా సైడ్ జోకర్ అంటారు. కాబట్టి స్పీకర్ గారు చెప్తారు, ఆయన చెప్పడం కంటే ఆ లీడర్తో మాట్లాడుకుని ఆ కార్యక్రమం చేయమండి. లేదు, వేదిక ఎక్కడైనా పెట్టి మాట్లాడతా అంటే దానికి కూడా మాట్లాడటానికి సిద్ధం అని చెప్పాను నేను. దరిద్రుడు టెంకాయ ముట్టుకుంటే అది వంకాయ అయిపోయిందని ఇదే మాస్టారు. నేను చెప్తా ఉన్నా, నీవు నిజంగా నీకు చిత్తశుద్ధి, ధైర్యం, దమ్ము వచ్చినట్లు మాట్లాడితే ఇప్పటికే నీకు వేసిన శిక్ష సరిపోలేదు అనుకుంటే ఇలాంటి స్కీములు పెట్టకండి రా. అసలే సుఖ సంసారం లేనోండి, సుఖంగా బతకనివ్వండి రా. ఆ 11 కూడా రాకుండా సమాధి కట్టుకోవడానికి నువ్వు సిద్ధం అనుకుంటే నీ ఇష్టం వచ్చినట్టు వ్యవహరించు.